భార్య భర్త ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? భర్త లేడు, ఆ చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఇద్దరు ఆ తండ్రి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేసి నాకు సాయం చేయాలని కోరుతున్నారు సార్. ఆ పిల్లలు చూసి నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడేది ముందు మాకు తెలియాలి చెప్పాలి. నా భర్త నన్ను తీసుకురావాలి. నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ మీదే ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సార్ ఒకటి సార్ ఇక్కడ 500 మీటర్ల దూరంగా ఎమ్మెల్సీ గారు ఇల్లు. ఆయనకి రోజు తెల్లారితే మేము వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. ఆ సెంటర్లోనే పని మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి వెళ్తాం. ఎవరు ఎలాంటిది ఎమ్మెల్సీకి ప్రతి ఒక్కరు తెలుసు. మాకు కూడా ఆయన అడగండి. ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు అని అడగండి. వాళ్ళు అంటే ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఏఈ గారు కాదు, డిఈ గారు కాదు రాయడానికి. ఒక సీఎం గారితో రాయాలంటే ఎలాంటి వాళ్ళు 62లో వచ్చాం సార్ మేము ఇక్కడికి ఇదే ఏరియాకి. సార్ మమ్మల్ని ఒక ఎమ్మెల్సీని గమనించాలి కదా సార్. 1450 మంది పోలీసులు ఉన్నారు. 1450 మంది పోలీసులు, లేడీస్ పోలీసులు సార్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? మేము అక్కడ డాబగొండ ఎక్కడి నుంచి వెళ్ళారు, కరెంట్ తీసేశారు. మీ సీసీ కెమెరా ఉంటది, డ్రోన్ కెమెరా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఒకవేళ మీరు తప్పండి అనుకోండి, మీ భార్య భర్తలకి ఏం చెప్పి తల్లిదండ్రులకు చెప్పి ఇక మీ బాబు ఉంది తప్పు చేశాడు అని మాకు నిరూపించండి. మరి తీసుకెళ్లారు. ఆ పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి? అమ్మా వెళ్ళారు మరి పోలీసులతో మాకు ఎక్కడైంది తెలియదు. 6:45 దుర్గారావు నువ్వేనంటావు, నేనే సార్ అన్నాడు. ఎక్కువ ముందు జీబెక్ అన్నాడు. జీబెక్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? అడుగుతాకు లేదు సార్, ఆగేదాకు లేదు, అడుగుతాకు లేదు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు? పోలీసులా కాదా నాకు తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. ఏందో 2 పేర్లు పోలీసు అని ఉంది. మరి అక్కడ తీసుకెళ్ళాడు చెప్పడం అనవసరం కదా. ఇది సార్ అసలు దేనికి తీసుకెళ్లారు తెలియాలిగా మాకు. ఫలానా కారణం ఎవడో కొట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. రాత్రి వాళ్ళ అమ్మగారు మీరు బాధపడతా పిల్లలకి ధైర్యం చెప్పుకొని కూర్చున్నా. మేము కొట్టేంత తోలవా ఎవరైనా 200 ఇస్తానంటే ఏదైనా డబ్బులు తెచ్చుకున్నాడు. బాగానే ఉంటారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు. మేము 62లో వచ్చాము. చిన్నరం ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతము చేయటము అక్రమాలు చేయటం మనకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలు అంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికోవాలి సార్. మేము మట్టి పని చేసుకొని స్లాబ్లు కానీ పిలుపు కొడతాం కానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది 200 కాండి 300 వస్తా 300 వస్తా తీసుకెళ్తారు. ఆడవాళ్ళు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు విందుకు కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇలాగా మేము తేలుతున్నాం. ఇక్కడ ఏ మనిషి అలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదంటే. తీసుకెళ్ళిపోయి ఆగండి, మీరు తీసుకెళ్ళినందుకు భార్య పిల్లలకు రెస్పాన్సిబుల్ ఎవరు? వెళ్ళిపోతారు. వాళ్ళకి అథారిటీ ఏంటి? అయిపోతే వాళ్ళ మీద పడుద్ది. మేము వెళ్తాం. మాకు సంఘం ఉంది, మాకు ఒడ్డు సంఘం ఉంది, మాకు 4 దిక్కులు ఉన్నాయి సింగరం. మేమందరం ఒకటయ్యి మాకు కూడా ఐక్యత ఉంటది. అక్కడ క్షేమ బాధ్యత వహించేవాడు ఇక్కడ కార్పొరేటర్తో సహా ఎమ్మెల్సీ సహా
ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎమ్మెల్సీ కూడా అందరితో తీసుకెళ్లాడు ఇక్కడి నుంచి, తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. మాట్లాడటానికి ఏమొస్తుంది ఏది కూడా నా కొడుకు ఏమయ్యాడో నాకు తెలవట్లేదు. ఎంత మడికి పిల్లలు రాత్రి నుంచి అన్నం తినకుండా ఎడుతున్నారు. అయ్యో వస్తారులేని చదువులు చెప్పుకొని పిల్లలు కొంటున్నారు. మేము కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళమే కానీ మేము ఎవరికి రాళ్ళు వేసి కొట్టేవాళ్ళు. నా పిల్లగాడిని తీసుకెళ్ళటం ఏంటి? ఊడోళ్ళు ఎంతమంది ఉండగా నా పిల్లగాడు ఒక్కడే దొరికాడా? అసలు ఎవరు తీసుకెళ్ళండి కూడా తేలాల మా పిల్లలు చెప్పండి సార్. అసలు ఎవరిని కూడా తెలీదు. ఏం తప్పు చేశాడని తీసుకెళ్లారో కూడా తెలియదండి మాకు. అసలు తప్పు చేశాడు తీసుకెళ్తున్నా అన్న మాట కూడా చెప్పలేదండి. ఒక్కటికి కూడా నేను ఆర్మీకి తీసుకెళ్లారు. ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. మాకు తెలియదండి. మాకు సాయంత్రం కల్లా మా అబ్బాయిని మా కళ్ళకు చూపించండి, మాట్లాడించండి. ఏం తప్పు చేశాడో నిరూపించమనండి. ఏ వాళ్ళ కాడ పెద్ద పాప అండి, పెద్ద పాప, చిన్న పాప, బాబండి. రాత్రి నుంచి అన్నం కూడా తినలే. మా డాడీ మాకు కావాలి మధ్యాహ్నం కల్లా. వెళ్ళారో కూడా తెలియదు. అసలు నిన్నటి నుంచి కనపడట్లేదు.